వెల్కమ్ టు రాజనీతి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి కన్వీనర్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నియమిస్తారని ఇటీవల కొన్ని పత్రికలు, కొన్ని వెబ్సైట్లో వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏలో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీ ఉండేది. ఈ మధ్య బెంగాల్లో టీఎంసీ ఎంపీలు బెంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వేరు కుంపట పెట్టుకుని ఎన్డీఏలో చేరే వరకు తెలుగుదేశం సంఖ్యాపరంగా బీజేపీ తర్వాత రెండో స్థానంలో ఉండేది. వీళ్ళు ప్రత్యేకంగా ఒక కుంపట పెట్టుకొని ఎన్డీఏలో చేరిన తర్వాత తెలుగుదేశం మూడో స్థానంలోకి వచ్చింది. అయినా కూడా చంద్రబాబు నాయుడుకున్న రెప్యుటేషను, ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉన్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా ఎన్డీఏ పక్షంలో ఉన్న పార్టీలు అన్నిటికంటే తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఉంటుంది. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్సభ సీట్ల పెంపు, డీలిమిటేషన్ బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెడతారన్న వార్తల నేపథ్యంలోనే ఈ ఎన్డీఏ కన్వీనర్ వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి 2014 నుంచి ఎన్డీఏ కన్వీనర్ లేరు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్డీఏకి కన్వీనర్ పదవిలో ఎవరిని నియమించలేదు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏలోని పార్టీలతో ప్రమేయం లేకుండా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దాంతో మిగతా పార్టీలని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత 2019లో కూడా బీజేపీకి పూర్తి ఆధిక్యత రావడంతో భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. 2014 నుంచి ఎన్డీఏ కన్వీనర్ పదవి అనేది కూడా ఫిల్ చేయకుండా వదిలేశారు. హోంమంత్రి అమిత్ షానే అనధికారిక కన్వీనర్గా ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేవారు. భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకునేది కూడా ఆయనే. చెప్పాలంటే ఏకపక్షంగా నడిపించారు అమిత్ షా. అంతకుముందు వాజ్పేయి, అద్వానీ హయాంలో ఎన్డీఏ కన్వీనర్లుగా జార్జ్ ఫెర్నాండెస్, శరద్ యాదవ్ పనిచేశారు. వీళ్ళు వచ్చేసి 1998 నుంచి 2008 వరకు జార్జ్ ఫెర్నాండెస్, 2008 నుంచి 2013 వరకు శరద్ యాదవ్ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న జార్జ్ ఫెర్నాండెస్ అభిప్రాయానికి వాజ్పేయి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆనాడున్న రాజకీయ పరిస్థితులు కూడా అలాగే ఉండేవి. ఎందుకంటే బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండేది కాదు. భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సి వచ్చేది. ఆ నేపథ్యం తర్వాత వాజ్పేయి, అద్వానీల వ్యక్తిత్వం కారణంగా ఆ పదవికి ప్రయారిటీ ఉండేది. మోడీ షా హయాంలో పేరుకి ఎన్డీఏ కానీ భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవులు తప్ప వీళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. దీనికి కారణం ఏంటంటే బీజేపీకి సొంతంగా మెజారిటీ రావడం. 2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోయినా బీజేపీ పట్టు సడలేదు ఎన్డీఏలో. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత, ఎన్నికలు జరిగిన 2 ఏళ్ల తర్వాత ఈ ఎన్డీఏ కూటమి కన్వీనర్ పదవిని పునరుద్ధరిస్తున్నారనే ప్రచారం నడుస్తూ ఉంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి పదవి ఇస్తారని, అలాగే ఇటీవల బీహార్ సీఎంగా రాజీనామా చేసిన నితీష్ కుమార్కి ఇస్తారని ఇట్లా రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఔత్సాహికులు, చంద్రబాబు తెలుగుదేశం అభిమానులు అయితే చంద్రబాబుకి ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇస్తారు, జాతీయ రాజకీయాల్లో ఆయనకున్న గుర్తింపు దృష్ట్యా ఆయనకి పదవి ఆఫర్ చేస్తారు అని చెప్పుకుంటున్నారు. కానీ చంద్రబాబుకి అయితే అలాంటి ఆలోచన ఉన్నట్లేదు. ఆయన దృష్టి అంతా కూడా రాష్ట్రం మీద ఉంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం, అలాగే జగన్ హయాంలో అతలాకుతలమైన రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ మీదకి తీసుకురావటువంటి బాధ్యతలు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి. ఆయన కూడా పదే పదే అదే చెప్తున్నారు. నేను వేరే ఏం ఆశించడం లేదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయటమే నా లక్ష్యం, నా బాధ్యత అని చెప్తున్నారు. సో ముఖ్యమంత్రిగా పూర్తి సమయం రాష్ట్రం కోసం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. పైగా జాతీయ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులు బీజేపీకి అంత అనుకూలంగా లేవు. బీజేపీ కంటే ఎన్డీఏకి అనుకోండి. బెంగాల్ ఎన్నికల తర్వాత వచ్చిన పాజిటివిటీ, పట్టు అంతా కూడా కాక్రోచ్ల దెబ్బకి సడలిపోయింది. బీజేపీకి ఎదురు నిలిచే పార్టీ లేదనే పరిస్థితిని జంజీలు ఒకసారిగా మార్చేశారు. బీజేపీని డిఫెన్స్లో పడేశారని చెప్పాలి. దేశ ప్రజల్లో వస్తున్న మార్పుకి ఇదొక సంకేతం అనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి విశ్లేషకుల దగ్గర నుంచి. ఇలాంటి సమయంలో ఎన్డీఏ కన్వీనర్ పదవిని తెలివైన రాజకీయ నాయకుడు ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడరు. ఇది ఒకవైపు. రెండో వైపు చూస్తే అసలు బీజేపీ హైకమాండ్ తీసేసిన కన్వీనర్ పదవిని మళ్ళీ తిరిగి తెస్తుందా అన్న సందేహం కూడా ఉంది. అనవసరంగా కన్వీనర్ పేరుతో ఇంకొకరిని హైలైట్ చేయటం అమిత్ షా, మోడీలకి ఇష్టం ఉండదు. గత పుష్కర కాలంగా పేరుకే ఎన్డీఏ అధికారంలో ఉన్న నిర్ణయాధికారాలన్నీ కూడా అమిత్ షా, మోడీ చేతుల్లోనే ఉన్నాయి. ఓ రకంగా అధికార కేంద్రీకరణ ఉంది. పార్టీకి పేరుకే అధ్యక్షుడు ఉన్న నిర్ణయాధికారాలు, భాగస్వామ్య పక్షాలతో పొత్తుల చర్చలు ఇలాంటివన్నీ కూడా అమిత్ షానే చూస్తారు. సో ఇప్పుడు మరో అధికార కేంద్రాన్ని, స్వతంత్ర కన్వీనర్ వ్యవస్థను తీసుకురావడానికి అవకాశం లేదు అని ఢిల్లీ జర్నలిస్ట్ మిత్రులు చెప్తున్నారు.
Like, share and subscribe to Rajaniti channel.